హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ అకాడమీ బై పిఎస్కే. సో ఈ వీడియోలో మనం తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్లో భాగంగా ఈరోజు మనం సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B గురించి డిస్కస్ చేద్దామండి. సో ఇక్కడ చూసినట్లయితే మ్యాథ్స్ 2Bలో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలనుకుంటున్నారో సో మీరందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీకు మంచి మార్కులు వచ్చేటటువంటి చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి, అందులో సబ్ టాపిక్స్ మనం ఏం ప్రిపరేషన్ చేయాలి, ఎక్కువ దేని మీద క్వశ్చన్ రిపీట్ అవుతుంది అనే దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇందులో భాగంగా ముందు చూసినట్లయితే అంటే మనకి 2Bలో మ్యాథ్స్ 2Bలో మనకి టోటల్ 8 చాప్టర్స్ ఉన్నాయి. మరి ఈ 8 చాప్టర్స్ మనం ఈ ఉన్నటువంటి తక్కువ టైంలో ప్రిపరేషన్ చేయడం అనేది పాసిబుల్ అవ్వదు. సో మరి ఈ 8 చాప్టర్స్లో మనం ఎక్కువ ప్రిపరేషన్ వెయిట్లో చేయాలి, ఏ చాప్టర్స్లో ఏ టాపిక్స్ మీద మనం ఎక్కువ ప్రిపరేషన్ చేయాలనేది చూస్తే, సో ఇందులో నేను ఫస్ట్ మీకు సర్కిల్స్ గురించి చెప్తున్నానండి. ఒకటి ఏంటి, ఫస్ట్ చాప్టర్ వచ్చేసి సర్కిల్స్. ఈ సర్కిల్స్ నుండి మనకి టోటల్ 22 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ 22 మార్క్స్ కూడా ఎట్లా వస్తాయి అని అంటే 2 + 2 + 4 + 7 + 7. సో ఇక్కడ చూడండి, 2 + 2 4 4 8 15 22. సో టోటల్ మనకి 22 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇందులో మనం ఇక్కడ 2 7 మార్క్స్ అటెంప్ట్ చేస్తున్నాం చూడండి. మరి ఈ 2 7 మార్క్స్ మనకి ఏ టాపిక్ మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతాడు అని అంటే, ఇక్కడ ఒకటండి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ బై యూజింగ్ ద పాసింగ్ త్రూ ద పాయింట్స్ అని అంటాడు. 3 పాయింట్స్ ఇస్తాడు. 3 పాయింట్స్ ఇచ్చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇదొక మోడల్ మనకి. నెక్స్ట్ ఇందులోనే ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అని చెప్పేసి 2 పాయింట్స్ ఇస్తాడు. 2 పాయింట్స్ ఇచ్చేసి సెంటర్ లైస్ ఆన్ లైన్ అంటాడు. సెంటర్ అనేది లైస్ ఆన్ ద లైన్ అనొచ్చు. ఒక లైన్ ఈక్వేషన్ ఇవ్వచ్చు. అంటే ax + by + c = 0 అనే ఫామ్లో లైన్ ఉండొచ్చు. లేదా ఆర్ యాక్సిస్ అని కూడా అనొచ్చు. x యాక్సిస్ ఇవ్వచ్చు, y యాక్సిస్ ఇవ్వచ్చు. సో అంటే ఇది కాన్సెప్ట్ బేస్డ్ అండి నేను చెప్పేది. సో మనం ఈ ఫైండ్ ద సర్కిల్ ఈక్వేషన్ అనేది ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ మనం 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, 2 పాయింట్స్ ఇచ్చి సెంటర్ లైస్ ఆన్ ద లైన్ అన్నప్పుడు ఎలా చేయాలి అనేది మీరు ఒకసారి చూసుకోండి. ఇందులో నుండి క్వశ్చన్ కంపల్సరీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. లేదా ఇంకొక కాన్సెప్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటి అని అంటే కాన్సైక్లిక్ నుండి వస్తుందండి. ఈ కాన్సైక్లిక్ ఏంటి అని అంటే 4 పాయింట్స్ ఇస్తాడు. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సేమ్ ఇక్కడ 3 పాయింట్స్ ఏదైతే ఇచ్చాడో 3 పాయింట్స్ దగ్గర మనం ఏదైతే చేసామో సర్కిల్ ఈక్వేషన్ కనుక్కున్నామో అందులో ఈ 4th పాయింట్ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0 అయిపోవాలి. ఈజ్ ఈక్వల్ అవుతుంది, మనకి వాల్యూ అనేది 0 రావాలి. అలా వస్తే అక్కడ కాన్సైక్లిక్ అవుతుందని అర్థం. సో ఈ 3 కాన్సెప్ట్స్ లో నుంచి మనకి ఇక్కడ 7 మార్క్స్ కంపల్సరీ అండి క్వశ్చన్. నెక్స్ట్ ఈ 7 మార్క్స్ లో దేని గురించి వస్తుంది అని అంటే టాంజెంట్ గురించి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ గురించి వస్తుంది. సో అందులో కూడా మనకి లిమిటెడ్ ప్రాబ్లమ్స్ అండి. లిమిటెడ్ ప్రాబ్లమ్స్ కూడా ఎట్లా ఉన్నాయంటే, ఇక్కడ ఏమని ఇస్తాడంటే ఒక 2 సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చేసి, సర్కిల్ ఈక్వేషన్స్ s = 0 అండ్ s1 = 0, 2 ఈ సర్కిల్ ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇవి 2 టచ్ అవుతున్నాయని చెప్తాడు. టచ్ అవుతున్నాయని చూపించాలి. నెక్స్ట్ ఇంటర్నల్ గా టచ్ అవుతుందా, ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుందా, ఇది ఒకటి చూపించాలి. ఓకేనా? అంటే మనకు 2 కండిషన్స్ ఉంటాయి. ఇంటర్నల్ గా టచ్ అవుతుంటే కండిషన్ ఏంటి, ఎక్స్టర్నల్ గా టచ్ అవుతుంది అనే దానికి ఒక కండిషన్ ఉంటుంది. అదేవిధంగా టచ్ అవుతున్నప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయడం. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తర్వాత ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుండి ఒక టాంజెంట్ డ్రా చేస్తే, అంటే ఆ టాంజెంట్ యొక్క ఈక్వేషన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. s - s1 = 0 అని చెప్పేసి ఆ టాంజెంట్ ఈక్వేషన్ మనం ఈ విధంగా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ మోడల్లో మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని అంటాం. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆఫ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్. ఇందులో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉంటుంది, నెక్స్ట్ డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, నెక్స్ట్ ట్రాన్స్వర్సల్ కామన్ టాంజెంట్ అనేవి మనకి ఈ 2 క్వశ్చన్స్ ఉంటాయండి. ఈ మోడల్లో మనకి ఇక్కడ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. సో టోటల్ మనకి ఈ టాపిక్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే ఇక్కడ 2 7 మార్క్స్ ఈజీగా మీరు అటెంప్ట్ చేస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వచ్చేసి మనకి కొన్ని లిమిటెడ్ కాన్సెప్ట్స్ ఉన్నాయండి. ఈ లిమిటెడ్ కాన్సెప్ట్స్ కనుక మీరు ఇక్కడ నేర్చుకుంటే పర్ఫెక్ట్ గా మీరు 22 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇందులో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ మెయిన్ ఇక్కడ వీటికి చూసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ కర్డ్, లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ కర్డ్, నెక్స్ట్ పోల్,
అండ్ పోలార్, పోల్ అండ్ పోలార్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ కర్డ్, ఈక్వేషన్ ఆఫ్ కర్డ్. ఇంకా ఇక్కడ ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇంకా 2 మార్క్స్ లో మనకి కాంజుగేట్ 2 పాయింట్స్ ఇచ్చేసి అవి కాంజుగేట్ అవుతున్నాయని చూపించమంటాడు. చూపించేసి అక్కడ ఒక పాయింట్ ఏదో ఒక వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకుంటే ఒక ఈక్వేషన్ ఇస్తాడు. సో ఇట్లా కాంజుగేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ మోడల్లో మనకి ఈ టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేస్తే మీకు కంపల్సరీ 22 మార్క్స్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా ఇందులో 2 మార్క్స్ లో సెంటర్ అండ్ రేడియస్ కనుక్కోవడం, ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. సెంటర్ అండ్ రేడియస్ కనుక్కోవడం మనం జనరల్ ఈక్వేషన్ గా కన్సిడర్ చేసుకుంటాం. సర్కిల్ లో జనరల్ ఈక్వేషన్ ఏంటి అనండి, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీంట్లో సెంటర్ ఏమవుతుంది, c ఈజ్ ఈక్వల్ టు -g మైనస్ f. నెక్స్ట్ రేడియస్ r ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ c. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసేసి క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేయడం ఉంటుంది. ఒక్కోసారి ఏమడుగుతాడంటే సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చేస్తాడు, సెంటర్ ఇచ్చేస్తాడు, ఇక్కడ g ప్లేస్ లో లేకుంటే ఇక్కడ k అని ఇవ్వడం, ఆ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఏ అని ఇస్తాడు, ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం. ఈ మోడల్లో క్వశ్చన్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇవి మీరు కొంచెం ప్రాక్టీస్ చేయగలిగితే, సర్కిల్స్ ఈ టాపిక్స్ అన్ని కూడా క్లియర్ చేసుకోగలిగితే మీకు 22 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇక్కడ. సో నెక్స్ట్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే అండి, నేను ఇక్కడ సెకండ్ టాపిక్ మీకు ఇంకొకటే చాప్టర్ చెప్తున్నానండి. అంటే పాస్ అవ్వాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు లిమిటెడ్ టాపిక్స్ అన్నట్టు ఇవి కనుక మీరు ప్రిపరేషన్ చేస్తే కంపల్సరీ మీరు పాస్ అవ్వడం గ్యారంటీ. సో ఇక్కడ చూసినట్లయితే సెకండ్ చాప్టర్ నేను ఏమని చెప్తున్నానంటే ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్. మరి ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో చూసుకున్నట్లయితే అండి మనకి టోటల్ గా మనకి ఇక్కడ 18 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఎంతండి, ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుండి మనకి 18 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. సో 18 మార్క్స్ ఎట్లా వస్తాయంటే 2 + 2 + 7 + 7. సో ఇక్కడ కూడా మనకి చూడండి 2 7 మార్క్స్ గురించి చెప్తున్నా. అంటే మీరు చూడండి 2 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేస్తే ఇక్కడ 2 ఇక్కడ 2 4 7 మార్క్స్ క్వశ్చన్లు రాసేస్తారు. 28 మార్క్స్ ఇక్కడికి పాస్ అయిపోతారు. మనకి ఎంత అండి పాస్ మార్క్స్ 27 వస్తే మనకి పాస్ అయిపోతాం. సో మరి ఇక్కడ 7 7 7 7 4 7 28 మార్క్స్ మనకి ఇక్కడ వచ్చేసినట్లే. ఇంకా మనం వేరే ఏం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ 4 కాన్సెప్ట్స్ ఇక్కడ 7 మార్క్స్ లో ఏంటి అంటే కొన్ని మెథడ్స్ ఉంటాయి, ఒక 4 మెథడ్స్ ఉంటాయండి మనకి ఇంటిగ్రేషన్ లో 4 మెథడ్స్ ఉంటాయి. ఈ 4 మెథడ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే మీకు కంపల్సరీ క్వశ్చన్ వచ్చేస్తుంది అందులో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ 7 మార్క్స్ లో మీరు రిడక్షన్ ఫార్ములాస్ అని ఉంటాయి. రిడక్షన్ ఫార్ములాస్, ఈ రిడక్షన్ ఫార్ములాస్ ఏంటంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఏవైతే ఉన్నాయో ఈ రేషియోస్ కి ఇవ్వడం జరుగుతుందండి. మనకి టోటల్ 6 ఉంటాయి, 6 రిడక్షన్ ఫార్ములాస్ ఉంటాయి. ఒకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ tan పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ cot పవర్ nx dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ secant పవర్ nx dx అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant పవర్ nx dx. సో ఈ 6 ప్రాబ్లమ్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే, ఈ రిడక్షన్ ఫార్ములాస్ నేర్చుకోగలిగితే మీరు ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేసేస్తారు. మరి ఇక్కడ ఈ 4 మెథడ్స్ లో ఏముంటాయి సార్ అని అంటే మనకి ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ లో ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తాడండి. ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు. అదొక మోడల్ ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ డినామినేటర్ లో మాత్రమే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఇస్తాడు, అదొక మోడల్ ఉంటుంది. నెక్స్ట్ న్యూమరేటర్ లో డినామినేటర్ లో మనకి ఏంటంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, అంటే పాలినామియల్ ఏవైతే ఉంటాయో ఈ పాలినామియల్ బేస్ చేసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఈ మోడల్లో మనకి ఈ 4 మెథడ్స్ అనేవి మనం నేర్చుకోగలిగితే పర్ఫెక్ట్ గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మరి ఇవి రావాలి అని అంటే ఈ మెథడ్స్ కూడా ఈ 2 మెథడ్స్ మనం చెయ్యాలి అని అంటే మెయిన్ గా మనకి ఇక్కడ కొన్ని ఫార్ములాస్ వచ్చి ఉండాలండి. ఫార్ములాస్ వాటి యొక్క సబ్స్టిట్యూషన్ ఎట్లా ఉంటుంది అనేది తెలిసి ఉండాలి. ఈ ఫార్ములాస్ కూడా మీరు దేని మీద నేర్చుకోవాలి అని అంటే ఒకటి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, నెక్స్ట్ లాగరిథమిక్ ఫంక్షన్స్, ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో వీటి గురించి మీకు పర్ఫెక్ట్ గా తెలిసి ఉండాలి. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని నేను ఒక వర్డ్ చెప్తున్నానండి, ఐలేట్. ఈ ఫార్ములా కూడా మీకు వచ్చి ఉండాలి. ఐలేట్ అనే ఫార్ములా మీకు
సెకండ్ ఇయర్ ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ లో ఉంటుందండి. ఇంటిగ్రేషన్ లో ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అందులో ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్, ఎల్ అంటే లాగరిథమిక్ ఫంక్షన్స్, ఏ అంటే ఆల్జిబ్రిక్ ఫంక్షన్స్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్. సో వీటిని బేస్ చేసుకొని మనం ఒక ఫార్ములా అనేది చెప్పుకుంటాం. సో నేను దాన్ని ఎట్లా చెప్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి, సో ఇంటిగ్రేషన్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని ఇస్తారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఫస్ట్ ఫంక్షన్, జీ ఆఫ్ ఎక్స్ అనేది సెకండ్ ఫంక్షన్. సో ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ ఎట్లా తెలుస్తుంది సార్ అంటే ఈ ఐలేట్ అనే ఫామ్ ఏదైతే ఉందో ఇందులో ఏ వర్డ్ ముందు వస్తుంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫంక్షన్స్ లో ఇక్కడ ఉన్నటువంటి లెటర్స్ లో ఏదైతే ముందు వస్తుందో అది ఫస్ట్ ఫంక్షన్ గా కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న వాటిలలో. సో అట్లాగా మనం కన్సిడర్ చేసుకుంటే మనకి ఇక్కడ ఫార్ములా వచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ హోల్ డిఎక్స్ ప్లస్ సి. ఈ సి అనేది ఎందుకు రాస్తున్నాం అంటే సార్ ఇక్కడ ఇండిఫైనిట్ అంటున్నాం, అంటే డిఫైన్ చేయలేనివి. సో అందుకనే ఒక ఆర్బిటరీ కాన్స్టాంట్ అనేది మనం కంపల్సరీ తీసుకోవాలి. సో ఇండిఫైనిట్ ఇంటిగ్రేషన్ మీరు 2 మార్క్స్ లో చేసినా 7 మార్క్స్ లో చేసినా లాస్ట్ లో మీరు ముందు అప్లై చేయకపోయినా లాస్ట్ లో మాత్రం ఆన్సర్ లో కంపల్సరీ సి అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇది ఆర్బిటరీ కాన్స్టాంట్ అంటాం. ఇది తీసుకుంటున్నామంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నట్టు ఇది నాట్ డిఫైన్ చేయలేము అని అర్థం. అందుకనే ఆర్బిటరీ కాన్స్టాంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ఫార్ములా ఒకటి రావాలి. ఈ ఫంక్షన్స్ ని మనం ఏవైతే ఈ ఫంక్షన్స్ మీద ఉన్నటువంటి ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో వీటిని సబ్స్టిట్యూట్ చేయడం రావాలి. సో ఈ సబ్స్టిట్యూషన్స్ చేయడం కనుక వచ్చేసినట్లయితే మీరు మెథడ్స్ అండ్ రిడక్షన్ ఫార్ములాస్ చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకుంటారండి. చాలా అంటే చాలా ఈజీ. మీరు అటెంప్ట్ చేయడం కూడా మీకు ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 18కి 18 వచ్చే అవకాశం ఉంటుంది. సో మరి ఈ 18 మార్క్స్ ఇక్కడ 22 మార్క్స్ ఇక్కడికే మీకు ఎన్ని మార్క్స్ అవుతున్నాయండి? 8 తీసుకొచ్చి ఇందులో కలిపితే 30 ప్లస్ 10 40. టోటల్ మీకు ఇందులో నుండి 40 మార్క్స్ వచ్చేస్తుంది. చూడండి 2 చాప్టర్స్ 40 మార్క్స్. మీకు పాస్ మార్కులు ఎంతకండి? 27కి. సో మనకి ఇక్కడ 2 చాప్టర్స్ మీరు గట్టిగా ప్రిపరేషన్ చేస్తే, అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ తక్కువ టైంలో మనం ఈ 2 చాప్టర్స్ ప్రిపరేషన్ చేయడం అనేది చాలా ఎక్కువ టైం. మనం కరెక్ట్ గా చూసుకున్నట్లయితే మనకి ఈ 2 చాప్టర్స్ కి చాలా ఎక్కువ టైం ఉన్నట్టే. సో 40 మార్క్స్ ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. అర్థమైందండి? నెక్స్ట్ చాప్టర్ చూసినట్లయితే అండి ఈ ఇంటిగ్రేషన్ కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే, అంటే ఈ ఫార్ములాస్ అనేది పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే దీని మీద డిపెండ్ అయ్యి మనకి ఇక్కడ టోటల్ గా 2 చాప్టర్లు ఉన్నాయండి. ఈ 2 చాప్టర్స్ వచ్చేసి ఏంటి అని అంటే మనకి ఇక్కడ రాస్తున్నా నేను. ఈ 2 చాప్టర్స్ వచ్చేసి ఒకటి డిఫైనిట్ ఇంటిగ్రేషన్, అక్కడ ఏమన్నామండి ఇండిఫైనిట్ అన్నాం, ఇక్కడ డిఫైనిట్ ఇంటిగ్రేషన్. సో డిఫైనిట్ ఇంటిగ్రేషన్ లో కూడా నేను మీకు 2 బేస్డ్ చెప్తానండి, 2 విధాలుగా చెప్తాను ఇక్కడ. సో డిఫైనిట్ ఇంటిగ్రేషన్ లో ఒకటి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ మీద డిపెండ్ అయ్యి ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ డిపెండ్ అవుతాయి బట్ ఏరియాస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మరి ఏరియాస్ అనేవి కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటి అంటే మనకి తక్కువ టైం ఉంది కాబట్టి అది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఆ టాపిక్ వదిలేయండి, అందులో నుంచి మనకు 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో డిఫైనిట్ ఇంటిగ్రేషన్ లో కూడా మీరు ఈ ఫార్ములాస్ ఈ మెథడ్ అప్లై చేయడం వచ్చిందంటే, హైలైట్ ఫార్ములా అప్లై చేయడం వచ్చింది అని అంటే మీకు ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మీరు సపరేట్ గా ప్రిపరేషన్ చేయాల్సింది ఏముండదండి. ఒక జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ దగ్గర ఏమవుతుందంటే లిమిట్ చేంజ్ చేసుకునేటప్పుడు ఒక ఫార్ములా అనేది అప్లై చేయాల్సి వస్తుంది. సో అది కనుక మీరు పర్ఫెక్ట్ గా నేర్చుకోగలిగితే డిఫైనిట్ ఇంటిగ్రేషన్ నుండి మనకి టోటల్ 15 మార్క్స్ ఉందండి. సో ఇందులో నుంచి మీరు ఒక 7 మార్క్స్ ఈజీగా అటెండ్ చేసేస్తారు, 2 మార్క్స్ కూడా అటెండ్ చేస్తారు, 2 మార్క్స్ కూడా అటెండ్ చేస్తారు. నెక్స్ట్ 4 మార్క్స్ అనేది మనం ఇప్పుడు నేను ఏం చెప్పాను ఏరియాస్ కి రిలేటెడ్ గా ఉంటుంది కాబట్టి ఇది వదిలేసుకుంటాను అంటే వదిలేయచ్చు, లేదు మాకు వచ్చారు అని అనుకుంటే మీరు ఇది కూడా ప్రిపరేషన్ చేసుకుంటే మీకు 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందండి? నెక్స్ట్ దీని మీద డిపెండ్ అయ్యి అంటే ఈ ఫార్ములాస్ ఇంటిగ్రేషన్ ప్లస్ ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పుకునే చాప్టర్ మీద ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. ఈ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి ఇక్కడ మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ కదా, ఇది ఫోర్త్ వచ్చేసి ఇప్పుడు నేను డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ గురించి చెప్తున్నా. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లాస్ట్ చాప్టర్ అండి, 8th చాప్టర్ మీకు. సో ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మనం ప్రిపరేషన్ చేసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుండి మీకు టోటల్ 13 మార్క్స్ వస్తాయి. ఈ 13 మార్క్స్ కూడా ఒక 7 ప్లస్ ఒక 4 ప్లస్ ఒక 2, 7 4 2. సో ఈ 2 మార్క్స్ కి మనకి ఇక్కడ కంపల్సరీ మనం నేర్చుకోవాల్సినటువంటి టాపిక్స్ ఏంటి అంటే ఆర్డర్ అండ్ డిగ్రీ. నెక్స్ట్
ఫార్మ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్, ఫార్మేషన్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ టాపిక్స్ మీద మనకి ఇక్కడ 2 మార్క్స్ లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 4 మార్క్స్ లో వేరియబుల్ సపరబుల్ మెథడ్, అంటే వేరియబుల్స్ ని సపరేట్ చేసుకొని మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సో వేరియబుల్స్ సపరబుల్ మెథడ్ అనేది ఏంటి అని అంటే ఎక్స్ టర్మ్స్ అన్ని కూడా డిఎక్స్ వైపు, వై టర్మ్స్ అన్ని కూడా డివై వైపు మనం సపరేట్ చేసేసుకొని ఇంటిగ్రేషన్ అప్లై చేస్తాం. ఇంటిగ్రేషన్ మళ్ళీ ఏ ఫార్ములాస్ అంటే మనం యూజ్ చేస్తుంది, ఇవే ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వరకు మనం ఇక్కడ అప్లై చేస్తే మనకి ఇక్కడ 4+2 ఈజీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ 7కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రెండు మెథడ్స్ ఉన్నాయండి. ఈ 2 మెథడ్స్ కనుక మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే చాలా అంటే చాలా ఈజీ. ఇంటిగ్రేషన్ చేయడం ఎట్లాగో వచ్చు మనకి, డిఫరెన్షియేషన్ చేయడం వచ్చు. సో ఈ 2 మెథడ్స్ వచ్చేసి ఏంటి అంటే హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది ఏంటి అంటే మనకి న్యూమరేటర్ డినామినేటర్ ఒక 2 ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. డినామినేటర్ లో న్యూమరేటర్ లో కూడా కామన్ ఎక్స్ప్రెషన్ అనేది x+y సంథింగ్ x-y అట్లాగా కామన్ గా ఉండి దాన్ని అనదర్ వేరియబుల్ తోటి మనం డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ చేసేసుకొని దానికి ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మనకి ఏ ఫామ్ లో ఉంటుంది అంటే dy/dx ప్లస్ p into dy, p into y is equal to q of x. ఈ p అనేది కూడా ఎందులో ఉంటుందంటే x లో ఉంటుంది. అంటే ఈ ఫామ్ లోకి మనం మార్చుకొని దీనికి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF అనేది కనుక్కుంటామండి, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. నెక్స్ట్ దానికి జనరల్ సొల్యూషన్ అనేది రాస్తాం. మనకి ఈ రెండు ఫార్ములాస్ dy/dx అనే ఫామ్ లో ఉంటుంది, dx/dy అని ఉంటుంది. మాక్సిమం కూడా మనకి dy/dx అనే ఫామ్ లోనే ఉంటుంది. ఓకేనా? సో ఈ మెథడ్ కనుక మీరు నేర్చుకోగలిగితే ఈ 7 మార్క్స్ కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అండి టోటల్ సర్కిల్స్ లో నుంచి 2 7 మార్క్స్, ఇంటిగ్రేషన్స్ లో నుంచి ఇక్కడ 2 7 మార్క్స్ 4 అయినాయి, డిఫైనర్ లో నుంచి ఒకటి, డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి ఒకటి, మొత్తం 6 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి మనం రాయాల్సింది ఏంటి 5 కదా. సో 6 అంటే ఒకటి చాయిస్ వదిలేసుకోవచ్చు. ఓకేనా? అంటే మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు మీరు ఈ చాప్టర్ ప్రిపరేషన్ చేస్తారా ఇది చేస్తారా పర్ఫెక్ట్ గా చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు అందులో నుంచి 7 మార్క్స్ కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. అంటే ఓన్లీ 2 మార్క్స్ ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ ఇందులో తీసేస్తే 4 2 తీసేస్తున్నాం కాబట్టి ఓన్లీ 2 మార్క్స్ ప్రిపరేషన్ చేసేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి మొత్తం చేసుకోవాలి. వీటితో పాటు మనం అంటే ఈ 4 చాప్టర్లు కనుక మీరు మొత్తం ప్రిపరేషన్ చేస్తాను అని అంటే మీకు ఇక్కడ ఈ 2 చాప్టర్లకి 40 మార్కులు వస్తున్నాయి. ఈ 2 చాప్టర్లకు కలిపి ఇక్కడ 15 + 13 28, అంటే టోటల్ మీకు 68 మార్క్స్. 68 లో ఒకటి 7 మార్క్స్ మనకి చాయిస్ ఉంది కాబట్టి మనం ఆ 7 మార్క్స్ తీసేస్తే 61 మార్క్స్ మనకి టోటల్ ఇక్కడ ఈ 4 చాప్టర్స్ నుండి మనం గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఈ 61 మార్క్స్ మనకు సరిపోవు సార్, ఇంకెక్కువ కావాలి, మేము ఇంప్రూవ్మెంట్ రాస్తున్నాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అండి, సో మీరేం చేస్తారు అని అంటే సో ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి ఎలిప్స్ మొత్తం చేయాలి. మనకి ఇక్కడ ఎలిప్స్ నుండి 8 మార్క్స్ వస్తాయి, 2 4 మార్క్స్ 4+4. ఇక్కడ మీరు మార్క్ వెయిటేజ్ ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. అప్పుడే మీరు ఎంత ప్రిపరేషన్ చేస్తున్నారు అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇక్కడ 4 మార్క్స్ ఇక్కడ ఒకటి చేశారు, ఇక్కడ ఒకటి చేస్తే ఓకే, ఇక్కడ ఒకటి చేస్తే టోటల్ 4 మార్క్స్ అయిపోయినాయి. సో ఇక్కడ ఎలిప్స్ ఒకటి చేసుకుంటే 2 4 మార్క్స్ వచ్చేస్తాయి. అంటే ఇక్కడ టోటల్ 5 4 మార్క్స్ ఫినిష్ అయిపోయినాయి, 5 7 మార్క్స్ కూడా ఫినిష్ అయిపోయినాయి. ఇంకా మీకు కావాల్సిన ఏంటి 2 మార్క్స్. ఇక్కడ సర్కిల్స్ లో నుంచి 2 వస్తున్నాయి, ఇంటిగ్రేషన్ లో నుంచి 2 4 అయినాయి, ఇక్కడ డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో నుంచి 2 6 అయినాయండి, ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో నుండి 1 7 2 మార్క్స్ క్వశ్చన్స్ అవుతున్నాయి. ఇంకా మనకి ఎన్ని కావాలి, ఇంకా 3 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. మరి 3 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హైపర్బోలా నుండి 1, పారాబోలా నుండి 1, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో నుండి 1. సో ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్, ఇక్కడ 2 మార్క్స్. ఓకేనా? సో ఈ ఓన్లీ 2 మార్క్స్ సెక్షన్స్ మీరు ప్రిపరేషన్ చేస్తే సరిపోతుంది. ఏది ఇక్కడ 4 మార్క్స్ చేస్తే, ఒకవేళ ఇక్కడ 4 మార్క్స్ చెయ్యకపోతే మీరు ఇక్కడ హైపర్బోలా నుండి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఉందండి. నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో నుండి 4 మార్క్స్ ఉంది. సో హైపర్బోలా నుండి 4 మార్క్స్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ లో నుండి 4 మార్క్స్. మీరు ఇక్కడైనా ప్రిపరేషన్ చేసుకోవచ్చు. మీకు ఇవి ఈజీగా ఉన్నాయని అనుకుంటే మీరు ఇక్కడ ఈ 2 చాప్టర్స్ కూడా పర్ఫెక్ట్ మొత్తం ప్రిపరేషన్ చేసుకోవాలి. లేదు సార్ మేము ఇక్కడ ఇది చేసుకుంటామని అనుకుంటే ఇక్కడ చేసుకుంటే అక్కడ వదిలేసుకోవచ్చు. సో ఈ రకంగా మీరు ప్రిపరేషన్ చేస్తే ఇక్కడ మొత్తం మీద మీకు ఇక్కడ 8, ఇక్కడ 3 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి మనకి అంటే మనం ఈ 61 కి కంపేర్ చేసుకుంటే ఇక్కడ 8, ఇక్కడ 3
ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతున్నాయి 2 మార్క్స్ కాబట్టి 6 ఇక్కడ 14 అవుతుంది. 14 + 61 టోటల్ 75 మార్క్స్ కి మనం అటెంప్ట్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఉన్నటువంటి తక్కువ టైంలో ఇవన్నీ పాసిబుల్ అవుతున్నాయా లేదా అనేది మీరు ఒకసారి మీ షెడ్యూల్ ప్రకారం మీరు ఎట్లా ప్రిపరేషన్ చేస్తున్నారు అనేది ఒకసారి చూసుకొని ప్రిపరేషన్ అనేది చేయండి. రైట్ అండి. సో ఈ టాపిక్ లో నుంచి కనుక మీకు పర్టికులర్ గా ఫలానా క్వశ్చన్ ఏదైనా అర్థం కాలేదు సరే అని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేశారనుకోండి, కంపల్సరీ నేను ఉన్నటువంటి తక్కువ టైంలో నేను ఏదో ఒక టైంలో దానికి రెస్పాండ్ అవుతాను. సో అదేవిధంగా ఈ కాన్సెప్ట్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ప్రిపరేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ PSK సైనింగ్ ఆఫ్.